హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి డెలిషియస్ రుచికరమైన గుమగుమలాడే స్వచ్ఛమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటో చూస్తూనే నోరూరిపోతుంది కదా, అర్థం కూడా అయిపోయి ఉంటుంది అందరికీ. ప్యూర్ బఫెల్లో మిల్క్తోని నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేశాననేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ నెయ్యితో స్వీట్స్ చేసుకున్న, వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని, పచ్చడి వేసుకొని, ఇది వేసుకొని తిన్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఎలా చేశాను, అంత వెన్న ఎలా కలెక్ట్ చేశాను అనేది కూడా మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కుకింగ్ వ్లాగింగ్ వీడియోస్ చేస్తుంటాను. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ఎంచుకోండి. చూడండి, ఇక్కడ నేను అంటే చాలా బర్రెలు, ఆవులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి డే బై డే చేసుకుంటారనమాట వెన్న ప్రిపరేషన్, నెయ్యి. కానీ మనకు అంత మీగడ దొరకదు కాబట్టి చిక్కని బర్రె పాలను తీసుకొని, అంటే గేదె పాలు తీసుకొని డైలీ నేను ఈ విధంగా పాలు స్లో ఫ్లేమ్ మీద కాచిన తర్వాత కాసేపు కొంచెం గాలి ఆరేంత వరకు పెట్టిన తర్వాత పైన చాలా మందంగా మీగడ పట్టేసి ఉంటుందన్నమాట. ఆ మీగడని ఒక 1 వీక్ వరకు కలెక్ట్ చేసినాను. కలెక్ట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద వెడల్పాటి పాత్రను తీసుకొని ఈ వెన్నని, కొంచెం గట్టిగా అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, ఆ వెన్నని ఆ పాత్రలో వేసి నిండా కొద్దిగా తక్కువ ఉండేటట్లుగా వాటర్ అనేది నిండా పోసుకున్నాను. పోసుకున్న తర్వాత ఈ విధంగా చల్ల కవ్వం ఉంటుంది కదా, మజ్జిగ కవ్వము, దాంతో ఇలా బాగా రుబ్బాలన్నమాట. ఎంత నురగా వచ్చేటట్లు అనగలిగితే అంతసేపు వెన్న మనకు వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, నురగ లాగా వస్తుంది కదా, అదే వెన్న అనమాట. ఆ నురగనంతా ఒక్క దగ్గరికి కలెక్ట్ చేసి పక్కన వెడల్పాటి పాత్రలో వాటర్ తీసుకొని, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకొని దానిపైన వెన్న వేస్తూ ఉండాలి. ఇలా చిలికిన కొద్ది వెన్న వస్తూ ఉంటుంది. పాలు ఎంత చిక్కగా ఉంటే అంత మీగడ వచ్చేస్తుంది అన్నమాట. ఎంతసేపు చిలికినా వెన్న వస్తూనే ఉంటుంది. ఈ విధంగా చాలాసేపు మేమైతే ప్రిపేర్ చేసినామన్నమాట. కొంతమంది మిక్సీలో కూడా మిక్సీ పట్టేస్తుంటారు, కొంతమంది డైరెక్ట్ అదే మీగడని కరగబెడుతుంటారు. అది ప్యూర్గా ఉండదు, టేస్ట్గా కూడా ఉండదు అనేది నా ఉద్దేశం. అది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది పాతకాలం నాటి ప్రాసెస్లో ఈ విధంగా చేసుకుంటే చాలా రోజులు నెయ్యి స్టోరేజ్లో ఉంటుంది. వెన్నను కూడా డైరెక్ట్ వేడివేడి అన్నంలో తినొచ్చు, ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. నెక్స్ట్ జొన్న రొట్టెలు కానీ లేదంటే చపాతీకి కానీ పిల్లలకు ప్యూర్గా రుద్ది ఇస్తే చాలా టేస్టీగా తింటారు. కొంతమందికి తెలిసి ఉంటుంది, అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అనేది నేను ప్రిపరేషన్ని షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత వెన్న, ఇదంతా వెన్ననే అనమాట, వాటర్ పైన తేలుతుంటుంది అనమాట వెన్న. చూడండి ఎంత బాగుందో, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్రెష్గా కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వావ్, సూపర్ కదా, ఎంత వెన్న వచ్చిందో చూడండి, నోరూరిపోతుంది కదా. ఇలాంటి ప్రాసెస్, ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. చివరి వరకు మిస్ అవ్వకండి. ఈ వెన్నని కొద్దిసేపు అయిన తర్వాత అదంతా మళ్ళీ కలెక్ట్ చేసి వాటర్, వితౌట్ వాటర్ అనేది పైనుంచి ఇట్లా తీసుకొని ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో మీకు కన్వీనియంట్ ఉన్నంతవరకు, టైం ఉన్నంతవరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది కల్తీ లేనిది కాబట్టి పాడవ్వదు కూడా. ఫ్రీజర్లో, డీప్ ఫ్రీజర్లో పెడితే ఇంకా చాలా డేస్ వరకు కూడా స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట. హోమ్ మేడ్ వెన్న ప్రిపరేషన్ అన్నమాట. ఈ వెన్నని నేను 1 వీక్ తర్వాత, అంటే అప్పటికప్పుడు కరగబెట్టుకోవచ్చు. మీకు టైం లేనప్పుడు ఒక 5 మినిట్స్లో 10 మినిట్స్లో మనకు ప్యూర్ నెయ్యి అనేది
వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వెన్న మొత్తం బౌల్లో తీసి నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. వావ్, ఇదేనండి ఫ్రెష్ వెన్న అన్నమాట. చాలా బాగుంటుంది కదా. ఎంతమందికి వెన్న అంటే ఇష్టమో కమెంట్ చేయండి. దీన్ని నేను 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే టైం కుదిరినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు కూడా వెన్నని కరిగించుకోవచ్చు, నెయ్యి చేసుకోవచ్చు అనమాట. తర్వాత లేదంటే 1 వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కూడా కరిగించుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పాల మీద మీగడ డైలీ తీసినప్పుడు, అంటే పాలు కాగిన తర్వాత కొద్దిసేపు చల్లారనిస్తే కొంచెం మూత ఓపెన్ చేసినట్టు పెట్టాలి. అప్పుడు మీగడ అనేది ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు తీసి మనం మీగడని స్టోర్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మన పుల్ల మజ్జిగ కానీ, రేపైతే వెన్న తీస్తామన్నప్పుడు నైట్ మజ్జిగ కానీ పెరుగు కానీ ఏదైనా పుల్లది ఉంటే అందులో వేసుకుంటే ఆ మీగడ పెరుగులాగా, అంటే అలాంటి ఫార్మేషన్ వస్తుందన్నమాట. చూడండి, నేను అలా చేసిన తర్వాత ఇలా వెన్న తీసానమాట. ఈ వెన్న 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడు నేను నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలనేసి, చూడండి గట్టి పడిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెడతాం కదా. దాన్ని నేను స్లో ఫ్లేమ్ మీద మాత్రమే కలుపుతూ కరిగించుకున్నాను. ఈ విధంగా కొంచెం గట్టిగా అయిపోతుందన్నమాట. దాన్ని తీసి వెంటనే మనము అంటే ఒక 1 మినిట్ పక్కన పెట్టేసి స్టవ్ మీద స్లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇందులో మనము అదే ఈ వెన్న కరుగుతూ ఉంటుంది కదా. కరుగుతూ ఉన్నప్పుడు మనము పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. ఇలా మిల్క్ లాగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా కరిగిపోతుందో. హై ఫ్లేమ్ మీద మాత్రం ఎప్పుడు నెయ్యి ప్రిపేర్ చేసుకోవద్దండి. స్లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా 5 మినిట్స్ ఓపిక ఉంటే మనకి కమ్మని నెయ్యి ప్రిపేర్ అవుతుందన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఉండలన్నీ కూడా కరిగిపోతుంటుంది. ఇలా అంటే హై ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టకూడదండి. స్లో ఫ్లేమ్ మీద గరిటెతో కలుపుతూ ఇలా మెల్ట్ అయిపోతుంటుంది అనమాట వెన్న అంతా. అయితే 50% ఈ వెన్న కరిగిన తర్వాత మనము యాలకులు వేసుకోవచ్చు. స్మెల్ అనేది ఫస్ట్ కొంచెం ఇబ్బందిగానే వస్తుంది, తర్వాత మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనకి ఇంకా సువాసన రావాలంటే, టేస్టీగా ఉండాలంటే ఇలాచీలను దంచి పొట్టుతో వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ దాంట్లో ఉండే సీడ్స్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే తమలపాకులు కూడా వేసి కాగపెడుతుంటారు. కొంతమంది దాల్చిన చెక్క వేస్తారు, కొంతమంది లవంగా వేస్తారు, మీ ఇష్టము. నేనైతే ఇక్కడ ఇలాచీ వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చూడండి, కొంచెం ఆయిల్గా అందులో ఉండే అంతా కూడా కరిగిపోయి ఆయిల్ లాగా బయటకు వచ్చేసింది చూడండి, అది నెయ్యి అనమాట. ఈ విధంగానే మనం ఒక 10 మినిట్స్ వరకైనా మరిగిస్తూ ఉండాలి. పక్కకు మాత్రం జరగొద్దండి, ఎందుకంటే మాడిపోతే నెయ్యి మంచి టేస్ట్గా ఉండదు. మొత్తం 1 మినిట్లో ఒక టేస్ట్ నుంచి ఇంకొక టేస్ట్ వరకు కూడా కన్వర్ట్ అవుతుంది, కాబట్టి అక్కడే పక్కనే ఉండి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండి ఇంకా కాసేపు పడుతుందేమో టైం అనిపిస్తుంది, కానీ 1 మినిట్లో ఇలా ఉండేది నెయ్యిలాగా తయారవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు ఆదమర్చి నెయ్యి వండకూడదండి. ఈ విధంగా చూడండి వచ్చేసిందా, ఇదే మనకు ఇంకా నెయ్యి అంటే సరిగ్గా కాగలేదు, ఇంకా 90% అయిపోయిందనమాట. సిమ్లో మాత్రమే పెడితే ఇప్పుడు సువాసన వస్తుంది చూడండి, గుమగుమలాడిపోయే వాసన వచ్చేస్తుంది అనమాట మనకి. వావ్, ఫైనల్గా మనకు కావాల్సిన కలర్ఫుల్ నెయ్యి మనకు రెడీ అయిపోయింది. హీట్ అయితే చాలా హీట్గా ఉంటుంది. దీన్ని డ్రైన్ చేయడానికి అంటే ఫిల్టర్ చేయడానికి ప్లాస్టిక్ది వాడామనుకో కాలిపోతుంది, స్టీల్ది మాత్రమే యూజ్ చేయాలి. మంచి ఫ్రెష్ బౌల్, వాటర్ లేకుండా పొడిగా ఉండేటటువంటి బౌల్ తీసుకొని ఫిల్టర్ పెట్టేసి దీన్ని వేడిగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేస్తే అక్కడ ఉండే అంత డస్ట్ లాగా వచ్చేస్తుంది కదా, కరిగినప్పుడు అది డివైడ్ అయిపోతుంది అనమాట. లేదంటే మళ్ళీ అలాగే పెట్టేస్తే గట్టి పడిపోతుంది, అందులో అది కూడా కలిసిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా మనము ఫిల్టర్ పట్టేసుకోవాలి.
ఫిల్టర్ పట్టేసుకున్నాక మిగిలినటువంటిది ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువ క్వాంటిటీ ఉంటే అందులో కొంచెం లైట్గా షుగర్ వేసి బెల్లం పొడి వేసి కానీ పిల్లలకి ఇచ్చేస్తుంటారు తినడానికి. కాకపోతే అంత హెల్త్కి అంత మంచిది కాదేమో అనేది కొద్దిమంది అంటారు, కొంచెం మంది ఏమో ఏం పర్వాలేదు అని అంటారు. అది మీ ఇష్టం అన్నమాట. చూడండి ఈ విధంగా కొంచెం కూడా ఏమీ లేకుండా వచ్చేస్తుంది. ఫ్రెష్గా వచ్చినటువంటి అప్పటికప్పుడు నెయ్యి అనమాట. ఇది 1 డే అట్లనే కదపకుండా స్టోర్ పెట్టినామనుకో, గ్లాస్ బౌల్లో కానీ ఏ పాత్రలో అయినా ఫ్రెష్గా పెట్టినట్లయితే మనకి దగ్గరకు అయ్యేసి రవ్వగా గుమగుమలాడే నెయ్యి మన సొంతం అవుతుంది. చూడండి ఏ వేస్ట్ కూడా కాలే, మాడిపోలేదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.